హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ మంచూరియా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకుని తింటారు, అంత టేస్ట్ అయితే ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని అయితే వేస్తున్నాను. మీకు ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి. దానిలోనికి సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ అనమాట, 2 క్యారెట్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజ్ క్యాబేజ్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారెట్ అండ్ క్యాబేజ్ని రెండిటిని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా చేయడం వల్ల క్యాబేజ్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కొంచెం బయటకు వస్తుంది. దీనిలోకి మనం ఇంకే ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయము. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికే ఒక 1/2 కప్పు వరకు 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుందన్నమాట మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. దానిలోనికే 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వీటిని అన్నిటినీ కలిసేట్టుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తూనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది బాగా మొత్తం అన్నిటికి అబ్జర్వ్ అవుతుంది. దీనిలో ఎక్స్ట్రా ఏం వాటర్ వేయం కదా, సో మనం గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ ప్లేస్లో ఓన్లీ మైదా కూడా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం దీనిలోకి ఏ వాటర్ యాడ్ చేయకుండానే మంచూరియా కోసం క్యాబేజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. క్యాబేజ్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరు కొంచెం పెద్దగా చేసుకోవాలి అనుకున్నా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకుని తింటారు, అంత టేస్ట్ అయితే ఉండిద్ది పక్కాగా. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా బాల్స్ అన్నీ చేసేసుకోవాలి. మనం క్యాబేజ్ బాల్స్ చేస్తున్నప్పుడు ముందుగా మనం స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాబేజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని క్యాబేజ్ బాల్స్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో అయితే వేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే కూడా మీరు గరిటె పెట్టి తిప్పేయకూడదు. ఆ రకంగా తిప్పినట్టయితే క్యాబేజ్ అనేది మొత్తం విడిపోతుంది. వేసిన కాసేపటికి కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనం టర్న్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ బాల్స్ మనకి కలర్ చేంజ్ అయింది, ఫ్రై అయింది అనుకుంటే ఒక క్యాబేజ్ బాల్ తీసి టచ్ చేసి చూస్తే కొంచెం మెత్తగా ఉంది అంటే ఇంకా లోపల అనేది కొంచెం ఉడకాలి అండ్ ఫ్రై అవ్వాలి కూడా. కలర్ కూడా చూడండి, ఇప్పుడు కొంచెం డార్క్ అయింది. ఈ రకంగా అయితే ఫ్రై అయితే మంచూరియా అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇదే రకంగా అన్ని బాల్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచూరియా కోసం ఒక ప్యాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి, పొట్టు తీసేసి. దానిలోనికే సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం, పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పెటల్స్ లాగే కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా బాగోదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రకంగా. దీనిలోనికి మీకు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు మంచూరియా కోసం ఆనియన్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే దీనిలోనికి 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. మీరు చిల్లీ సాస్ లేదు అనుకుంటే మనం ముందుగా 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తాం కదా, దానిలోనికి ఇంకో టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ 2 స్పూన్స్ అయితే టమాటా సాస్ని యాడ్ చేశాను, టమాటా కెచప్. మొత్తం దీన్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది 1 మినిట్ నుంచి 1.5 మినిట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోనికి 1 స్పూన్ మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ తీసుకుని దానిలో వాటర్ యాడ్ చేసి ఇక్కడ ఫ్రై అయిన ఆనియన్స్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని అయితే యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా అయితే రెడీ అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు దీనిలోనికే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను.
ఒక్కసారి మీరు ట్రై చేయండి. వెజ్ మంచూరియా అంటే ది బెస్ట్ మంచూరియా అనిపిస్తుంది అనమాట. ఇంట్లో చేసుకుని తింటే మనకి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. ఇక ముందు ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి రుషికా క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రుషికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.